గుడ్ ఈవినింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. ఈ రోజున ఎవరి నోట విన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల గురించే ప్రస్తావన ఉంది. వేరే విషయానికి అంత ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నట్టుగా కనపడట్లేదు. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే, నాకు ఏ విధమైన నోటీసు రాలేదు, మరి నేను ఎప్పటికప్పుడు రిఫండ్లు తీసుకుంటున్నాను, ఏదన్నా సంవత్సరంలో నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తే ట్యాక్స్ కూడా కడుతున్నాను, కాబట్టి నాకు నోటీసు ఏ విధంగా కూడా వచ్చే అవకాశం లేదని కొంతమంది వాదన. కొంతమంది ఏమంటారంటే, మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఏంటంటే ప్రతిరోజు ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ను వాచ్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం ఫైల్ చేసిందే కాకుండా 10 సంవత్సరాల లోపు కూడా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకుని మనకి నోటీసులు ఇస్తున్నారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఒక పక్క తిట్టుకుంటూనే ఒక పక్క భయపడుతూ కూడా జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరనేది కరెక్టే. ఎందుకంటే మీకు వచ్చిన ఆదాయం దానిపైన మీరు కాంప్యూటేషన్ చేసుకున్న ప్రకారం మీరు ట్యాక్స్ టీడీఎస్ రూపంలో కానీ, టీసీఎస్ రూపంలో కానీ, అడ్వాన్స్ రూపంలో కానీ, లేకపోతే ఫైల్ చేసేటప్పుడు ఏదైనా కాస్తో కోస్తో కొరబడితే దాని రూపంలో కానీ మీరు ట్యాక్స్ కడుతున్నారు. అంతవరకు నిజమే, మీరేం తప్పు చేయట్లేదు అనేది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వరకు మీరు ఖచ్చితంగా ధైర్యంగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆర్థిక లావాదేవీల మీద నిఘా బాగా పెరిగింది. ఆర్థిక లావాదేవీలు అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక పాన్ నెంబర్ ఇష్యూ చేశారు. పాన్ నెంబర్ ఇష్యూ చేస్తే పాన్ నెంబర్కి ఏ సందర్భాల్లో మీ పాన్ నెంబర్ని కోడ్ చేయాలి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధంలో కానీ, ఏదైనా వెహికల్ కొంటే కానీ, విన్నారా, ఒక లిమిట్ దాటి బంగారం కొంటే కానీ, విన్నారా, తర్వాత 50,000 రూపాయలు దాటి మీరు బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, అలా కొన్ని సందర్భాల్లో మీరు పాన్ నెంబర్ కోడ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే, కోడ్ చేశారు, బాగానే ఉంది. ఎందుకంటే కేవైసీ ఇవ్వకపోతే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఆపరేషన్కు నోచుకోదు, కాబట్టి ఖచ్చితంగా అందరూ పాన్ నెంబరు, అందరూ ఆధార్ నెంబరు బ్యాంకర్కి ఇచ్చే ఉన్నారు మీరు. ఓకే, అంతవరకు ఓకే. కానీ దీంట్లో ఎక్కడెక్కడి నుంచో రకరకాలుగా మీకు డబ్బులు వచ్చిన సందర్భం ఉంది. మీకు ఎవరన్నా బాకీ ఉండి ఇవ్వటం, లేకపోతే మీకు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ నుంచి మీ చిట్టి ఎత్తుకుంటే మీకు వచ్చిన డబ్బులు, ఇతర డబ్బులు, లేకపోతే మీ అవసరాల కోసం ఎక్కడి నుంచన్నా మీరు ట్రాన్స్ఫర్ చేయించుకున్న డబ్బులు, ఏ రకంగా అయినా కానివ్వండి మీకు డబ్బులు వచ్చిన సందర్భం ఉంటుంది. అలాగే మీరు కూడా ఎవరెవరికో ఏదో డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంటుంది. మీరు ఆర్టీజీఎస్ చేస్తారు, ఎన్ఈఎఫ్టీ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, రకరకాలుగా మార్గాల ద్వారా మీ డబ్బుని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. సరే, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అంటే, మీరు ఏదన్నా వాళ్ళకి లోనుగా ఇచ్చారా, లేకపోతే మీరు ఏదన్నా బాకీ పడి ఇచ్చారా అనేది చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అట్లనే మీకు వచ్చిన డబ్బులు వివరణ ఏంటి, మీకు ఎందుకు వచ్చినాయి ఈ డబ్బులు ఉన్నారా, మరి రావడానికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు వేసుకున్న క్వశ్చనే మళ్ళీ రిపీట్ చేస్తే, మీకు రావాల్సిన డబ్బులు వచ్చినాయా, లేకపోతే మీరు ఎక్కడన్నా చేతిబదులు తీసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా క్రెడిట్ కార్డుని స్వైప్ చేసి డబ్బులు తీసుకున్నారా? ఎన్ని రకాల ప్రశ్నలు అయితే అన్ని రకాల ప్రశ్నలు మీకు నోటీసుల ద్వారా సంధించడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక రూల్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ డెబిట్ ఆర్ క్రెడిట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్ విల్ బి ట్యాక్స్డ్. అంటే ఏదైతే వివరణకు నోచుకోని డబ్బులు ఉన్నాయో, వచ్చిన డబ్బులు కానీ పోయిన డబ్బులు కానీ, వివరణకు నోచుకోవడం అంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలోంచి వాళ్ళు ఇంకొక క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సమాధానం సరైనదా కాదా, లేకపోతే మీకు లక్షలు ట్రాన్స్ఫర్ అయితే మీరు పలానా వారు ఇచ్చారంటే మీ చేతులు దులుపుకోవడం అవుతుందంటే, పలానా వారు ఇచ్చారని అంటారు. ఓకే, వాళ్ళ పాన్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి, వాళ్ళ అడిగిన సందర్భం ఉంటుంది. మరి ఇవ్వక తప్పదు, ఇస్తే వాళ్ళ మీద పడతారు. అంటే చూడండి ఎంత లింక్ ఉందో. మీకు డబ్బులు వచ్చినప్పుడు ఆసానీగా ఉంది,
తర్వాత మీ అవసరాలు కూడా తీరిపోయినాయి. అట్లనే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఆ విధంగానే జరిగింది. కానీ ఎంత రిస్క్ ఇక్కడ ఏర్పడిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఆయనకు వచ్చిన డబ్బులు మరి గొప్పతనం కోసమో లేకపోతే ఎవరో ఏదో చెప్తే భార్య పేరున కనుక నువ్వు డిపాజిట్ చేస్తే అసలు నీ లెవెల్లోకి డబ్బులు రావు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టిలోనే నువ్వు పడవు అన్న ధోరణి చాలామంది దగ్గర ఉంది. ఎందుకంటే ఆఫీసుల్లో జరుగుతూ ఉంటాయి. మీ ఆవిడ పేరున వేసారా డబ్బులు, ఎవరు దీనికోసం ప్రశ్న ఉండదు. వాళ్ళ ఆవిడ హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఆమె పేరున లక్షలు ఎఫ్డిఆర్లు తీసుకుని ఉండొచ్చు, టర్మ్ డిపాజిట్లు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే ఆమె పేరున ఒక వెహికల్ కొని ఉండొచ్చు, ఆమె పేరున చిట్ ఫండ్ కట్టి ఉండొచ్చు. ఆమెకు ఎందుకు ఇచ్చినట్టు డబ్బులు? గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్లో కూడా ఇంకొక డేంజర్ ఉంది విన్నారా? ఆ గిఫ్ట్ ఇవ్వడంలో కూడా ఒక డేంజర్ ఉంది. దాన్ని మనం పూర్తిగా పూర్తి వీడియోలో ఒక వీడియో చేద్దాం. గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది, గిఫ్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకేమన్నా మనకి ఏదైనా స్తోమతను గురించి అడిగే ప్రశ్న ఉందా, ఆ స్తోమత గురించి అడిగితే మనకు ఆ స్తోమతని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి మనకు ఉందా అనేది మరొక వీడియోలో గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా అయితే దీంట్లో కొంతమందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అవునండి నాకు ఏదో కారణాల్లో నా అవసరాలకో లేదా నేను వాళ్ళ అవసరాలకో డబ్బులు ఇవ్వడం జరిగింది, నా డబ్బులే కదా అవి, ఎందుకంటే నా బ్యాంకులో నాకు ఉన్నాయంటే నేను బయటగా భావించిన డబ్బులే కదా, కాబట్టి మరి దానికి నేను సమాధానం చెప్పడం ఏంటి, నా డబ్బులు కూడా నేను ఇవ్వకూడదా, అంటే నేను కూడా ఎక్కడి నుంచి కూడా చేతిపోతులు కానీ లేకపోతే నా అవసరార్థం తీసుకోకూడదా అని కనుక ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ మీ ముందు సంధించే క్వశ్చన్లు ఏంటంటే, ఓకే మీకు ఏదో డబ్బులు వచ్చినాయి, దానికి వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఏమంటారు అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ రిసీట్స్ ఆర్ ఎక్స్పెండిచర్ విల్ బి ట్యాక్స్డ్ అన్నారు. అంటే విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్ విల్ బి ట్యాక్స్డ్ అన్నారా. కాబట్టి ఏంటంటే మీరు మా కళ్ళు కప్పి ఎక్కడా కూడా మీరు మీ విషయాలను దాచిపెట్టి ఎక్కడో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ తిరిగి వచ్చింది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పలేదు కాబట్టి దాన్ని మేము ఇప్పుడు ఇవాళ వచ్చిన డబ్బులు మీకు వచ్చిన ఆదాయంగా మేము లెక్కేసి మేము ట్యాక్స్ చేస్తామంటున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. రెండో అంశం ఏంటి, మీరు పెట్టిన ఖర్చుకు కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే దాన్ని కూడా అదర్ ఇన్కమ్ కింద భావిస్తామన్నారు. ఇదేం లెక్క అంటే అదర్ ఇన్కమ్ మీరు పెట్టిన ఎక్స్పెండిచర్కి సరైన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అదర్ ఇన్కమ్గా భావించడం సందర్భం ఎలా ఉంటుంది అంటే, మీరు ఈ డబ్బు ఎక్కడికో తరలిస్తున్నారు, మీరు ఎల్ఐ పుల్లయ్య పేరున మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ ఎల్ఐ పుల్లయ్య ఎవరు మీకే తెలుసు, మాకు తెలియదు. మాకు తెలియకుండా ఆ అబ్బాయికి లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి? మీ పేరున ఎక్కడో మీరు భాగస్వామ్యంలో ఉండుండొచ్చు, మీ పేరు బయటకు రాకుండా, లేకపోతే మీరు ఏదో ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా కళ్ళు కప్పి మీరు అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఏదైనా చేస్తున్నారు నారా, దానికోసం మీరు పెట్టుబడి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్న డబ్బులు పెట్టుబడిగా భావిస్తాం, దానికి మీ సమాధానం ఏంటని అడిగితే మన దగ్గర సమాధానాలు ఉంటాయండి. ఏమాత్రం నోరు జారినా మనం అవతల వాళ్ళని ఇరికిచ్చినట్టు అవుతుంది. తర్వాత ఇది ఎంత దూరం పోతుందో కూడా తెలియని పొజిషన్ వస్తుంది. ఇవాళ చాలా వ్యవహారాలు ఉన్నాయి. మీరు ఎంతకాడికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను, మీకు వచ్చిన ఆదాయాన్ని మీకు కట్టాల్సిన ట్యాక్స్ని గణించి దానిపైన మీరు టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ లేకపోతే సెల్ఫ్ అసెస్మెంట్ ప్రకారం మీరు కట్టేస్తున్నారు. దాంతో మీ బాధ్యత అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఆర్థిక లావాదేవీలు కంప్లీట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, అది చదువుకుని ఓకే చేలో అనుకుంటున్నారు, మీకు నోటీసులు ఇస్తామంటే నోటీసులు చాలా వరకు ఆన్సర్లు కావట్లేదు. ఎందుకంటే మాకు ప్రతిరోజు రకరకాల నోటీసులు వస్తున్నాయండి, రకరకాల నోటీసులు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఆన్సర్లు ఎప్పుడైతే లేవో, మీరు ఎప్పుడైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ అవుతాయో దానికి మీరు సరైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మేము ఊహించినట్టుగా
మేము ఇదంతా మీ ఆదాయంగానే మేము లెక్కిస్తున్నాము, మరి లెక్కించి దానిపైన మాకు ట్యాక్స్ రావాలి కాబట్టి ఆ ట్యాక్స్ను విధిస్తున్నామని చెప్పేసి మీ పేరున ఒక డిమాండ్ రైజ్ చేసేస్తున్నారు. తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారు అనేది మీకు చేత కాకపోతే మళ్ళీ మీరు అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే సుఖంగా జరుగుతున్న జీవితాన్ని, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, మంచిగా ఏసీలో ఉంటున్నారు, ఏసీ కింద ఉంటున్నారు, నలుగురు ప్యూన్లు అది ఇది హంగామా చేస్తున్నారు. కానీ ఈ హంగామా ముందు కంప్లీట్ ఏసీ నుంచి కూడా వేడిగాలే వస్తుంది. అది మాత్రం మీరు గమనించాలి. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, ఎవరి దగ్గర నుంచి పడుతున్న వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా తీసుకున్నా కూడా దానికి సరైన ఎవిడెన్స్, దానికి ఒక కారణాన్ని తెలియజేయండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇవన్నీ లావాదేవీలు చాలా విచిత్రమైన లావాదేవీలు ఉన్నాయి. తర్వాత కొన్ని ఎపిసోడ్స్గా చేసి ఆ ఎపిసోడ్స్ని మీకు రోజుకొకటి అందిస్తాను. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి. ఏమాత్రం నోటీస్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా ఆ నోటీసుని మీరు నమ్మిన మీకు నమ్మకస్తున్న ఒక ఆడిటర్నో లేకపోతే కన్సల్టెంట్నో పట్టుకోండి, దానికి ఆన్సర్ చేసి ప్రయత్నం చేయండి. లేకుంటే మా దగ్గర నుంచి సర్వీస్ కావాలంటే మాతో మాట్లాడండి. డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, నాతో మాట్లాడండి, వివరంగా చెప్పండి. ఆ నోటీస్ని మాకు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మీకు దానికి పరిష్కార మార్గం ఖచ్చితంగా మేము చూపిస్తాం. మీరు ఎక్కడి వారైనా పర్వాలేదు, హైదరాబాదీలు అవసరం లేదు, ఎక్కడి వారైనా కూడా నోటీసులకు తగిన స్పందన మా దగ్గర నుంచి వస్తుంది. దాని పరిష్కారం కూడా మేము చెప్తామని మీకు చెప్పుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.